హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీరందరూ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు? అమ్మ దగ్గరికి వెళ్ళారా, అత్తయ్య దగ్గరికి వెళ్ళారా, లేక ఇంట్లోనే ఉన్నారా? ఏం స్పెషల్స్ చేశారు? ముగ్గులు అవి బాగా వేసారా? ఎలా జరుపుకున్నారు పండుగ అన్నది కమెంట్ చేయండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంటి ముందుకు వచ్చిన గంగిరెద్దు సంక్రాంతి పండుగ స్పెషల్ హరిదాసు, అలాగే భోగి రోజు సంక్రాంతి పండుగ రోజు నేనేమేమి ముగ్గులు వేశాను, గుమ్మాలకు బంతిపూలు దండలు గుచ్చటము ఈరోజు వీడియోలో అయితే ఇవన్నీ చూడబోతున్నారు. మీరు మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అమ్మగారు కుడి చేది అదే శంకర్ చేతుకుంటే అమ్మగారు చదువున్నారు, వారి కుటుంబం చదువుంది, వారి అబ్బాయి గారు చదువులు, వారి ఉద్యోగాలు చదువున్నాయి. అమ్మగారు ఎక్కడ ఉన్నారు? పోయి కనుకోగా దగ్గరికి వెళ్ళి జయ భద్రాచల గోవింద, ఆంజనేయ గోవింద, జయ ప్రహ్లాద గోవింద, హరి హరి రామాని వేడి, జయ రమాణ గోవింద, రామ నామ రామ రక్షణ, హరి గోవింద. చూసారుగా గంగిరెద్దుని హరిదాసుని. ఈ ధనుర్మాసంలో ఈ నెలంతా కూడా వారానికి ఒక్కసారైనా వీళ్ళు వస్తూనే ఉంటారు. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది అయితే మాత్రం భోగి రేపనగా అనమాట. ముందు రోజు సాయంత్రం పూట 5 గంటలప్పుడు ఇంక మామయ్యకి టీ ఇచ్చేసి ఇంకా వాకిలది చిమ్మేసి ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత నీళ్ళవి చల్లేసాను. ఇంక ఇంట్లో కూడా ఒక్కదాన్నే కదా, ముగ్గులు వేయటం కూడా చాలాసేపు పడుతుందని చెప్పేసి త్వరగా మొదలెట్టేస్తానమాట. కొంచెం ఆరిన తర్వాత మొదలేసేస్తా. ముందుగా అయితే ఇక్కడ తులసమ్మ ముందు వేస్తున్నాను. ఇంక ఇక్కడ పెద్ద ముగ్గు అయితే ఏం వేయతవదు, చిన్న ముగ్గే వేస్తానన్నమాట. మనకి జల్లెళ్ళు లాంటివి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, ఆ డిజైన్ కలిసిన డిజైన్ లాగా ఉంటుంది. ఇంక ఇప్పుడు ముందు ముగ్గేసేసి ఆ పైన జల్లెడు పెట్టేసి ఇలా వేసేస్తాము. కలర్ తోటి చక్కగా పడుతుందన్నమాట. ఇంకా చుట్టూనేమో ఇలా గీసేసాను. ఇదే ఆ జల్లెడని చూపిస్తున్నాను మీకు. ఇంక ఇక్కడ తులసమ్మ ముందు వేయటం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే మాత్రం నేనేం వీడియో తీయలేదు. ఇంకా మెట్ల మీద కింద అన్నీ కూడా ముగ్గులు వేసేసి మెట్ల మీద వరకు మాత్రం రంగులు వేసేసి ఇంకా పడుకుని పోయాను. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది తెల్లారి పొద్దున్నే ఇంకా 5 లెగిసి ఇంక ఇవన్నీ కూడా కలర్స్ దిద్దానమాట. ఇంకా పైన మెట్ల దగ్గర ఇలా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను. ఎప్పుడు ఏ పండుగ అయినా కూడా ఇలా పెడతానమాట. మనం ఎంత బాగా కలర్స్ దిద్దుకున్నా కూడా కొంచెం అన్న పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టాలి కదా, అప్పుడే అందంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ వేసి పువ్వులు పెడుతున్నాను. ఇంకా పండగ 3 రోజులు కూడా రథం వేయాలంటారు కదా, నాకైతే అంత బాగా రాదులే, కానీ ఇంకా నాకు వచ్చినట్టు చిన్న రథం అయితే వేస్తాను. ఇంక ఇలా సైడ్ డిజైన్స్కి అయితే భోగి రోజు నేనేమి కలర్స్ కూడా దిద్దలేదు, పెద్దగా అయితే ఏం దిద్దలేదనమాట. ఒక్క భోగి కొండకు మాత్రమే కలర్స్ దిద్దాను. ఇంక ఇక్కడ చూసారా భోగి కొండ ఎలా ఉంది, బాగా వేసానా? అంత బాగా అయితే వేయను, కానీ పర్వాలేదు అనుకుంటాను నేనైతే మాత్రం. ఎలా వచ్చింది అన్నది మాత్రం మీరే తప్పకుండా చెప్పాలి, కమెంట్ చేయండి. ఇంకా మధ్యలో భోగికొండ వేసి ఒకవైపు చిన్న రథము, ఒకవైపు ఇలా మెలికల ముగ్గు వేశాను. నాకు మెలికల ముగ్గులన్నా కూడా భలే ఇష్టము. ఇంకా మన వాకిలి అయితే మాత్రం భోగి రోజు ఇలా ఉంది. సంక్రాంతి పండగ అంటే పెద్ద పండగ అంటారు, కానీ పెద్ద పండగ అనే కన్నా పెద్ద పనుల పండగ అని అంటే బాగుండేమో అనిపిస్తుంది. అన్ని పనులు ఉంటాయి బాబోయ్ సంక్రాంతి పండగకి మాత్రం. ముగ్గులో బంతిపూలు అయితే మాత్రం భలే అందంగా ఉంటాయి కదా. మేము ఇప్పుడు కూడా గొబ్బెమ్మలు అయితే పెట్టము, మా అమ్మ పెట్టేది కాదు, అత్తయ్య పెట్టేది కాదు. మెట్ల మీద అయితే మాత్రం ఇలా సింపుల్గానే వేశాను. సింపుల్గానే అన్నాను కానీ అది కూడా చాలాసేపు పట్టింది. ఇంక ఇలా ఈ మెట్లు సున్నం వేసి వదిలేసేసరికి ఇంక మనం ఏదైనా ముగ్గుతో వేసినా కూడా కనిపించట్లేదన్నమాట. అందుకని ఇలా కలర్స్తో వేశాను. ఇంకా మెట్ల మీద కూడా రంగులు దిద్దుదామనే ఉంది నాకు. ఇంక మళ్ళీ పండగ రోజు అసలు వేయలేనేమో అనిపించేసింది అనమాట. అక్కడికి అవే చాలా టైం పట్టేసింది. ఇంక మా ముగ్గులు చూసేసారు కదా, మా పక్కన కుమార్ గారు వాళ్ళ ముగ్గులు కూడా చూసేద్దాం రండి. ఇంకా తనైతే గీతల ముగ్గులు అవి కూడా చాలా బాగా వేస్తారు. ఇంక ఇక్కడ తను గీతల ముగ్గులు వేశారు. వాళ్ళే ముగ్గులు వేసుకున్నా కూడా చక్కగా చెక్కు చెదరవు అనమాట. తను భోగికొండ ఇలా వేశారనమాట. చాలా బాగుంది కదా. ఇంక ఈసారి అయితే మా ఎదురుగా ఆంటీ వాళ్ళవి కూడా ఎప్పుడు మీకు చూపిస్తాను కదా. ఆంటీ వాళ్ళకి అంటు వచ్చిందనమాట. ఇంకా అందుకని ఆంటీ కానీ లక్ష్మి కానీ ముగ్గు వేయలేదు. ఇంకా మా ముగ్గులు చూశారు, కుమార్ గారు వాళ్ళ ముగ్గులు చూశారు కదా. ఇంకా ముగ్గులు వేయటం అయితే ఈ రోజుకి అయిపోయింది. బాక్స్లో అయింది రంగులేనా? ఇంకా ఇది తెచ్చి నాకు
ఇంకా భోగి రోజు అయితే మాత్రం గుమ్మానికి కూడా ఇలా తిరుపతిలో తీసుకొచ్చాను కదా తోరణాలు, ఇంకా అవే పెట్టాను అనమాట. ఇంకా పండగ రోజు బంతిపూల దండలు పెట్టొచ్చులే అని చెప్పేసి ఇంక ఇక్కడ మందార పూలు చూడండి చెట్టు నిండా భలే పూసున్నాయి. ఇంకా ఆ రోజు శనివారం కూడా కదా దేవుళ్ళకి మంచిగా పెట్టుకోవచ్చు అనుకొని ఇంక ఇక్కడ పువ్వులు అయితే కోస్తున్నాను. ఇంక ఇక్కడ పువ్వులు కూడా కొయ్యటం అయిపోయింది. మందార పూలు భలే అందంగా ఉంటాయి కదా. ఇంక భోగేమో శనివారం వచ్చింది. ఇంక ఇంట్లో పూజ చేసుకొని గుడికి కూడా వెళ్ళి రావాలి. నేను ప్రతి వారం వెళ్తూ ఉంటాను. ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత పనులన్నీ చేసుకొని ఇంకా కలగూర చేశాను. ఆ కలగూర కూడా మీకు చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదన్నమాట. ఇంకా అందుకే వీడియో పెద్దగా ఏం తీయలేదు పొద్దుట పూట. ఇంక ఇక్కడైతే వంకాయలు, టమాటాలు, దోసకాయ, బంగాళదుంప, చిక్కుడుకాయలు ఇవన్నీ వేసి కలగూర చేశాను. ఇందులో అయితే మాత్రం వంకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు మన గార్డెన్లోవే. ఇంకా గుడికి కూడా బయలుదేరాను. చాలా బాగుంది. ఇంక గుడికి వెళ్ళినా కూడా గుడి దగ్గర కూడా ఏం వీడియో తీయలేదు. పనులున్నప్పుడు హడావిడిగా ఉంటాం కదా. ఇంకా వెంటనే వచ్చేసాము, పూజ చేసుకొని స్వామి దర్శనం చేసుకొని. 12 గంటలు అయింది. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నావు. పండగ రోజు కూడా ఉంచరా? ఏ రోజైనా 12 దేవుడు మాత్రం రెస్ట్ తీసుకోవద్దా? పూలు వస్తామా? 2 రంగుల పూలు. సంక్రాంతి స్వీట్ బాక్స్. సంక్రాంతికి అరిసెలు అన్నీ చేసుకున్నాం. మళ్ళీ స్వీట్ ఎందుకు తీసుకున్నారా? కంపెనీ వాళ్ళు ఇచ్చారు. కంపెనీ వాళ్ళు ఇచ్చారా? ఏం స్వీట్? కొత్త రేకులు. ఆల్రెడీ తీసి చూసేసావా? భలే కవర్లో పెట్టుకుందిగా. సరే, నీకోటి నాకోటి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఏం పూతరేకులు బెల్లం ఇయ్యా, ఈ పంచదార అది భలే ఉందిగా. ఈ చేతి కట్టుకోండి అనొచ్చు తెలుసా. నువ్వు అట్లా తీసేసావు కదా, నేనే తింటాను చూపిస్తా చూడు. చేతి కంటకుండా తినాలి టాలెంట్ అది. బెల్లం, డ్రై ఫ్రూట్స్, పూతరేకులు. చూసి నేను అడుగుతున్నాను. ఇంకా పండుగ పండుగ బంతి పువ్వు ఈసారి తోటలో తేలేదు, బయట మార్కెట్లో తెచ్చారు. మార్కెట్లో అయినా బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయిలే. ఎంత కేజీ? 120 రూపాయలు. 120. పోయిన సంవత్సరం సంక్రాంతి అప్పుడు 7కి ఎన్నో తెచ్చావు కదా పెద్ద అంకానికి. తోటలన్నీ పోయినాయి అప్పుడు మనం వెళ్ళే తోట ఎండిపోయినాయి శుభ్రంగా వర్షాలకి అయిపోయిన తర్వాత. ఈసారి మార్కెట్లో తీసుకురావటం కదా 3 కేజీలు తీసుకొచ్చారనమాట. అదే తోటకు వెళ్తే ఎక్కువ తెచ్చేవాళ్ళు, నాకు ఇంకా పని ఎక్కువయ్యేది. చాలా బాగున్నాయి. ఎందుకో గానీ ఈ చిన్న చిన్న పూలు వచ్చేసినాయి, ఏమో బాగా పెద్ద పెద్ద పూలు వచ్చినాయి అనమాట. సరే, ఎంత పెద్దగా ఉందా. ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి. ఎరుపు కలర్ బంతిపూలు 1.5 కేజీన్నర, పసుపు కలర్ బంతిపూలు 1.5 కేజీన్నర తీసుకొచ్చారు. పసుపు పూలు ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఈ ఎర్ర పూలు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంక ఈ సంవత్సరం మన మిద్దె తోటలో కూడా బోల్డ్ అన్ని బంతిపూలు పూసాయి. ఇంకా ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే వస్తాయి. ఇంక ఇలా బంతిపూలు నా ముందు ఉన్నాయంటే ఇక ఇలా 2 చేతులతోటి దోసిడి పట్టి ఈ బంతిపూలతో ఇలా ఆడుకోవాలనిపిస్తుంది. నాకే ఇలా అనిపిస్తుందా, మీ అందరికి కూడా బంతిపూలు చూడగానే ఇలా చేయాలనిపిస్తుందా అన్నది కూడా చెప్పండి. భలే బాగున్నాయి కదా. ఇంకా పోయిన సంవత్సరం అయితే తోటలో ఎక్కువ పూలు తీసుకొచ్చారు కదా. ఇంకా భోగి రోజు అయితే మాత్రం పొద్దుటి నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పూలు గుచ్చటమే సరిపోయింది. ఇంక ఈసారి మాత్రం కొంచెం త్వరగానే అయిపోయింది. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత 12:30, 1 గంటకు మొదలేస్తే 2 గంటలకల్లా అయిపోయింది. ఇంకా పువ్వులన్నీ కూడా ఎదురు గుమ్మానికి, దేవుడు బిరువాకి గుచ్చేశాను. ఇంకా మా వారు గుడి నుంచి తీసుకొచ్చి దించి షాప్కి వెళ్ళారు. ఇంకా తను మళ్ళీ భోజనానికి వచ్చేసరికల్లా అయిపోయింది. కానీ గుమ్మాలకు మాత్రం ఈ బంతిపూల దండలు అందం ఏ పూలు పెట్టినా కూడా రాదేమో అనిపిస్తుంది నాకు. దేవుడికి వచ్చేసి మందార పూలు, ఇంకా గుమ్మాలకు వచ్చేసి ఈ బంతిపూల దండలు చాలా బాగుంటాయి కదా. ఇంక ఇక్కడ పువ్వులన్నీ కూడా ఇంక బుట్టలోకి సర్దేసి ఇంకా భోంచేసేసి కాసేపు పడుకుండిపోయాను.
మళ్ళీ సాయంత్రం సంద ముగ్గేసేసి ఇంకా వాకిలి చిమ్మి నీళ్లు చల్లటం ఇవన్నీ కూడా నేనేం వీడియో తీయలేదు. ఇంకా నైట్ అన్నమాట ఇది. ఇంక ఇక్కడ మెట్ల మీద కూడా ముగ్గులు వేయటం అయిపోయింది. వీటికి కూడా కలర్స్ దిద్దేసి ఇంకా కింద వరకు ముగ్గు వేసేసి ఇంకా పడుకుండిపోయాను అనమాట. పండుగ రోజైతే మాత్రం 4 గంటలకే నిద్రలేసి ఇంకా కింద రంగులు దిద్దేశాను. అలా 4 గంటలకు లెగిస్తే 6 గంటలకల్లా రంగులు దిద్దటం అయిపోయింది. ఇంక ఇక్కడ తెల్లారి పొద్దున్నే అనమాట మీరు చూస్తుంది. ఇంకా రంగులు దిద్దటం కూడా అయిపోయింది. ఇంకా నేను అప్పుడు కూడా ఏం వీడియో తీయలేదు. ఇంక మనం ఎంత రంగులు దిద్దినా కూడా కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తాం కదా. ఇంక ఇక్కడ పసుపు కుంకుమ వేసేసి ఇంకా బంతిపూలు అవి పెట్టేశాను. మా రోడ్లో అయితే మాత్రం నేను ముగ్గు వేసి నేను అక్కడ ఉన్నంతసేపే నా ముగ్గు ఉండేది. ఇంక ఈరోజు పండగ రోజు అయితే నా ముగ్గులు ఇలా ఉన్నాయి. ఒక పక్కేమో చిన్న ఫ్లవర్ లాగా వేశాను, మధ్యలో ఇలా మెలికల ముగ్గు వేశాను. రథం బాగుందా? రథం బాగుందా? ఏది రథం చెప్పు, నీకు అర్థం కాలేదు. రథం ఎక్కడుందో ఏది చెప్పు. రథం చెప్పాలా, రథం ఎక్కడుందో కనిపెట్టాల. అలా ఫ్లవర్స్తో వేశాను కదా రథము. తనకు అర్థం కాలేదన్నమాట రథం ఎక్కడుందబ్బా అని చెప్పేసి. మా వారైతే అంటారు, ఎందుకు చిన్న ఇంత కష్టపడేస్తావు, ఒక్క పావు గంట కూడా ఉండవు ఆ ముగ్గులు ఆ రోడ్డు మీద, నడుము నొప్పి వస్తుంది అంటారు. ఏమో ఎప్పటికప్పుడు అలాగే అనుకుంటాను. వచ్చే సంవత్సరం తగ్గించుకుందాంలే అనుకుంటాను. ఇంకా అన్నీ చేసుకున్నాం కదా, వాకిలి నిండుగా లేకపోతే ఎలా అనిపిస్తుంది. ఇంకా ప్రతి సంవత్సరం కూడా అలాగే అనుకొని ఈ ముగ్గుల దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వను. ఉన్నంతసేపే ఉంటుందిలే అని వేస్తాను. ఇంకా కాసేపు అక్కడే నిలబడి చూసుకుంటాను. ఇంక ఇప్పుడైతే ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోలో ఎప్పుడు కావాలంటే అప్పుడు నా ముగ్గులు చూసుకోవచ్చు కదా. ఈ రోజైతే మీకు ముగ్గులతోనే బోర్ కొట్టేసి ఉంటుంది. ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి భోగి రోజు పండగ రోజు వేసిన ముగ్గులన్నీ కూడా ఈ వీడియోలో చూశారు కదా. ఇంకా నెక్స్ట్ పండగ రోజు నేను ఏమేం చేశాను, పూజ ఎలా జరిగింది అన్నది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాము. మెట్ల మీద పండగ రోజు ఇలా వేసి కలర్స్ దిద్దాను, బాగుంది కదా. ఈ మెట్ల మీద మాత్రం అంతా కూడా అలాగే ఉంటుందిలే, కానీ కింద మాత్రం నేను ఉన్నంతసేపే అక్కడ ఉంటుంది. ఇంకా బైకులు వాళ్ళు, కార్లు వాళ్ళు అందరూ కూడా తిరుగుతూనే ఉంటారు. ఇంకా ఈరోజు ముగ్గేస్తున్నానా, ఒక కారు అతను అనమాట దూరంగా కారు వస్తూ ఉంది. ఇంకా నేను కలర్స్ దిద్దుకోవటం చూసి పాపం ఏమనుకున్నారో ఏమో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇంక ఈ కలర్స్ దిద్దేటప్పుడు ఒక్క కారు వచ్చినా కూడా చాలు, ఆ ముగ్గు అంతా కూడా పోతుందన్నమాట. ఇంక ఇక్కడ ముగ్గులు వేసుకున్నాను కదా, ఒక్కసారి తృప్తిగా చూసేసుకొని ఇంకా లోపలికి వచ్చేసాను. పెట్టాబేడ జద్దేసుకొని. ఇంక ఈ అట్టపెట్ట అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఇందులో కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక్కొక్కరికి వచ్చింది అట్టపెట్ట. ఇంక మీరు గమనించినట్టయితే అమ్మ దగ్గర నుంచి వచ్చే రోజు కూడా కారులో ఈ కుక్కర్ అట్టపెట్టు ఉంటుంది. ఇందులో పెట్టుకొని అక్కడికి తీసుకువెళ్ళాను అనమాట. ఇంకా పైన కూడా ఇలా చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసేసాను. ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు ఇలా వేసాను ఈరోజు. ఇంక మా వారు షాప్కి వెళ్తున్నారు. తొందరగా రావాలి. ఆలస్యం చేస్తే ఒప్పుకోము. పండగ రోజున షాప్లో కూడా పూజ చేసుకుంటాం కదా, అందుకే తను రెడీ అయ్యి వెళ్తున్నారు. సరే మరి ఇక్కడి నుంచి సంక్రాంతి పండగ రోజు, కనుమ రోజు ఏం చేశానన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంతకీ నా ముగ్గులు ఎలా అనిపించాయి, మీకు నచ్చాయా లేదా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.